మా చిట్టి చెల్లి ఏం వాగుతుందో ఒకసారేనండి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. గంజాయి పాప, బీజేపీ పాము కాదు, మీరు చీమలు కాదు, మీరు పురుగులు. చీమ చక్కెర తింటది, పురుగులు ఏం తింటాయి? షిట్ తింటాయి, పాషిపోయినవి తింటాయి. మీరంతా అదే అన్నమాట. భారతీయ జనతా పార్టీకి కాక్రోచ్ పార్టీకి అసలు సంబంధమే లేదు. భారతీయ ఇండియన్ జనతా సిటిజన్ పార్టీ అంటే ఇది హిమాలయాల్లో ఉన్న ఋషుల చేత మునుల చేత ఆశీర్వాదించబడిన ఒక పొలిటికల్ పార్టీ. ఈ పొలిటికల్ పార్టీ, ఈ ప్రజల పార్టీ ఐడియాలజీ ఏంటిది అంటే దేశం, ధర్మం, దేవాలయ రక్షణ, ఈ నాగరికతను, ఈ సంస్కృతి కోసం మిగిలిన ఏకైక హిందూ దేశం కాబట్టి ఈ దేశాన్ని, ఈ ప్రజల కోసం, ఈ విశ్వాసాన్ని నమ్మే వాళ్ళ కోసం కాపాడమే బీజేపీ ఐడియాలజీ. ఏదైతే నీట్ స్కామ్ గురించి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సౌత్లో, నార్త్లో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు కాక్రోచ్ జనతా పార్టీ. వాళ్ళు ప్రొటెస్ట్ చేసేది ఏంటి? 3-4 సార్లు నీట్ పేపర్ బాధ్యత వహిస్తూ లీక్ అయినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అన్న డిమాండ్తో వాళ్ళు వెళ్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకు సంబంధించి హైదరాబాద్లో కూడా ప్రొటెస్ట్ చేశారు. అక్కడ తులసి చంద్ గారు మాట్లాడుతున్నారు. ఆమెను ఇమిటేట్ చేస్తూ మన సుంకర మౌనిక గారు ఎంత పద్ధతిగా జుగుప్సాకరం అంటారు, సిగ్గులేని మాటలు అంటారు, సిగ్గులేనితనం అంటారు, శ్రీమూర్తికి ఉండాల్సిన లక్షణాలు అంటారో తెలియదు. కానీ ఒక జర్నలిస్టులు పట్టుకొని గంజాయి పాప అంట. మీరు స్త్రీనే కదా, మీరు ఆడదే. తోటి ఆడ మనిషి గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు? భారతదేశం అది బీజేపీ పార్టీ పాము కాదు, తేళ్లు కాదని ఏదో మాట్లాడుతున్నాం. మరి కాక్రోచ్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు బీజేపీ పార్టీ తరఫున మీరెందుకు వకాల్తా పుచ్చుకొని జర్నలిస్ట్ ని అంతేసి మాట అంటున్నారు? బీజేపీ పార్టీ ఎక్కడ? కాక్రోచ్ అనే ఒక ఆన్లైన్ రిజిస్ట్రీ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం. దాని గురించి మీలాంటి పెద్దలు, అడ్వకేట్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బీజేపీ పార్టీ హిమాలయంలో ఋషులు మునులు ఆశీర్వదించి పెట్టిన పార్టీ. అంటే ఋషులు మునులు దైవాంశ సంభూతులతో పోలుస్తారు. మరి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టడం ఏంటి? అసలు బీజేపీ పార్టీ స్థాపించింది ఎవరు? ఇప్పుడు బీజేపీ పార్టీకి ప్రతినిధులు ఎవరు తెలుసా మౌనిక గారు? అది కూడా చెప్పండి. తర్వాత భారతదేశం దేశం, ధర్మం, నాగరికత, దేవాలయాల రక్షణ కోసం బీజేపీ పార్టీ పనిచేస్తున్న దేశం కోసం పట్టుమని ఒక పని. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి ఇది గో ఏమైనా ఉందా? లేదు. మరి ధర్మం ఏది? ధర్మం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ధర్మాలన్నీ సమానమే, అన్నిటి గౌరవించాలా. ఏ ధర్మాన్ని గౌరవిస్తా ఉన్నారు? ఏ ధర్మాన్ని మీరు తూలనాడుతా ఉన్నారు? అందరికీ తెలుసు. తర్వాత నాగరికత ఏది? నాగరికత 2024 నుంచి ఈ రోజు వరకే దాదాపు 2 లక్షల పైచిలుకు భారత పౌరసత్వాన్ని వదిలి కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ కి వెళ్తున్నారంట. మరి ఎక్కడ మన నాగరికత? మన నాగరికతను మనము రక్షించుకుంటున్నామా? మీరు రక్షించేందుకు నాగరికత రక్షించే పార్టీ కదా మీది. మరి ఇది లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారే. సరే, యాజ్ ఏ ముస్లిం దేవాలయాలు రక్షించిన బాధ్యత ప్రభుత్వాలది. మసీదులైనా చర్చిలైనా రక్షించాల్సిన బాధ్యత మన సంస్కృతి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దేవాలయాల రక్షణ ఏ ప్రభుత్వానికి వచ్చినా కూడా ఆ ప్రభుత్వం స్వీకరించాల్సిందే, చేయాల్సిందే. మరి దేశం కోసం, ధర్మం కోసం అంటూ మొట్టమొదటిసారిగా మీరు చేసింది ఏంటి? రామ్ మందిర్ నిర్మాణం చేశారు. మరి రామ్ మందిర్ నిర్మాణంలో 100 కోట్ల అవినీతి జరుగుతోందని మంచి పత్రికల్లోనే వస్తా ఉన్నాయి. దేశమంతా చర్చ జరుగుతుంది. యాజ్ ఏ ముస్లింగా నాకు కూడా అవమానకరంగా ఉంది. ఒక తిరుపతి లడ్డు విషయంలోనే చాలా బాధపడిపోయిన, దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ పడింది. మరి ఇప్పుడు రామ్ మందిర్ మన దేశానికి తలమానికమైనటువంటి ఆలయం, దేవాలయం, ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని స్వామి ఔముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు కూడా ఈరోజు ఆరోపించారు. దీని గురించి చెప్పండి సుంకర మౌనిక గారు. గంజాయి పాప అంటున్నావే అంటే తులసి చంద్ జర్నలిస్ట్ గారు గంజాయి కొడుతుండగా మీరు చూసారా? లేదా మీరు ఆమె కలిసి ఏదైనా చేశారా? మరి గంజాయి అనే పదం మీకు ఎలా గుర్తుకొచ్చింది? అసలు గంజాయితో మీకు సంబంధం ఏంటి?